హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌమ్య ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈ రోజు వచ్చేసి టమాటా రసం ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ఒక్కసారి నా స్టైల్లో చేస్తే గనక మళ్ళీ మళ్ళీ ఇదే స్టైల్లో కావాలంటారు ఇంట్లో అందరూ. స్టవ్ అంటించి ముందుగా బాండీ పెట్టుకుని బాండీ హీట్ అయిన తర్వాత ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత టమాటాలు పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు చిన్న సైజు చింతపండును కూడా యాడ్ చేసుకుని మంచిగా కలుపుకోవాలి. దీంట్లో పసుపు కారం వేసుకుని మంచిగా ఒకసారి కలుపుకుని బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లగా అయ్యేంత వరకు పక్కనుంచుకోవాలి. ఈ చల్లగా అయిన దాన్ని మంచిగా మనం మ్యాష్ చేసుకోవాలి. మంచిగా స్మాష్ చేసుకున్న దాంట్లో మనం ఇంట్లో ఎంతమంది ఉన్నామో మనకి ఎంత రసం కావాలో దానికి క్వాంటిటీ తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది పక్కన పెట్టుకుని ఈలోపు వేరొక బాండీ స్టవ్ అంటించి పెట్టుకుని ఆయిల్‌ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోనికి మనం క్రష్ చేసిన వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగా ఒక ఆనియన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతుండగా దీంట్లో ఆవాల్ని, ఎండుమిరపకాయలని, జీలకర్రని, కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా వీటన్నిటిని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచుకోవాలన్నమాట. గొంతు బాలేనప్పుడు, జలుబు చేసినప్పుడు ఈ చారు ఒకసారి చేయండి. చాలా బావుంటది ఈ రసం. ఈ రసం తినే కొద్దీ తినాలనిపిస్తది. ఒక ముద్ద ఎక్కువగా తింటామన్నమాట. దీంట్లో ఇంగువను కూడా యాడ్ చేయాలి. కిడ్స్ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఇంగువ యాడ్ చేసుకున్న దాంట్లో ఒకసారి మంచిగా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రసాన్ని దీంట్లో ఏసి బాగా మరగనివ్వాలి. బాగా మరుగుతున్న దాంట్లో సాల్ట్ గాని, కల్లుప్పును గాని యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా బాగా మరుగుతుండగా దీంట్లో మనం మిరియాలని పొడి కింద చేసి, ఫ్రెష్ మిరియాలని పొడి కింద చేసి దీంట్లో యాడ్ చేసుకోవాలమాట. ఇలా యాడ్ చేసుకున్న దాంట్లో లాస్ట్‌గా కొత్తిమీరని యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, సింపుల్‌గా టమాటా రసం రెడీ అయిపోయింది. సూపర్ ఉంటుంది. ఒకసారి నా స్టైల్‌లో చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.